ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 6 నెలలు దాటుతున్నటువంటి నేపథ్యంలో అసలు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటా పోతుంది, అలాగే ప్రజలను గాలి కొదిలేస్తోంది అంటూ ఒకవైపు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటుగా వైకాపా నేతలు కూడా తెలుగుదేశం పార్టీ మీద అలాగే కూటమి ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూటమి నేతలేమో ఈ 6 నెలల్లో ఆంధ్రప్రదేశ్కి మేము భారీగా పెట్టుబడులు తీసుకొచ్చాము, ఎంతోమందికి ఉపాధి కల్పించబోతున్నామంటూ వారు చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వం ఎన్ని హామీలను నెరవేర్చింది, అసలు ఈ 6 నెలల పరిపాలన ఎలా ఉంది, నూతన సంవత్సరంలో ఎటువంటి విధి విధానాలతో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ముందుకెళ్ళబోతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 6 నెలలు దాటింది. ఈ 6 నెలల్లో మీరు ఇచ్చినటువంటి ఎన్ని హామీలను మీరు అమలు చేశారు? ఒకవైపు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అలాగే వైకాపా నేతలు మాత్రం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం లేదు, ప్రజలను గాలి కొదిలేస్తోంది, విద్యుత్ ఛార్జీలు పెంచింది, అన్నీ కూడా ఇప్పుడు ప్రజలకు చుక్కలు చూపించేలాగా ఉన్నాయి, అసలు చంద్రబాబు గారి పాలన బాలేదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తున్నారు. కూటమి నేతలేమో అసలు ఆంధ్రప్రదేశ్లో మునుపెన్నడూ రాని విధంగా పెట్టుబడులను భారీ స్థాయిలో మేము ఆంధ్రప్రదేశ్కి తీసుకురాగలుగుతున్నాం, ఎంతోమందికి ఉపాధి అవకాశాలు దక్కించబోతున్నాం అంటూ మీ నాయకులు చెప్తూ ఉన్నారు. ఏంటి సార్ అసలు ఈ 6 నెలల్లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంది? కొత్త ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో ఎలా నడవబోతోంది? దానికి కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అంటే ఏం చెప్తారు? కృష్ణ గారు, ముందుగా మీకు మీ ఛానల్ వీక్షకులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. సరే, మీరు అన్నారు 6 నెలలు దాటింది మీ ప్రభుత్వం, మీరేం చేయటం, మీరేమో చాలా చేసేసామని చెప్తున్నారు, మీ ప్రతిపక్ష పార్టీ అయితే ఏమీ చేయలేదని చెప్తున్నారు అని అంటున్నారు. దాంతోపాటు చాలా సహజంగా ఉన్నటువంటి వాదన ఎలా వచ్చిందంటే రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్పి అన్నారు కదా, మీరు ఆల్రెడీ వాళ్ళు చాలా హామీలు ఇచ్చారు కదా, హామీలు ఎలా నెరవేరుస్తారని కూడా ఒక మాట ఉంది. నేనేమంటున్నానంటే సముద్రం ఎంత పెద్దదైనా సరే కృష్ణ గారు, ఈత కొట్టి చేపకి చాలా చిన్నదే. ఓకే, సముద్రం ఎంత అయినా దానికి అవసరం, దానికి ఈత వచ్చు చేపకే. అలాగే చంద్రబాబు గారికి అనుభవం ఉంది. అయ్యి 4 దశాబ్దాలుగా ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని సంక్షోభాలు చూసుంటాడు ఆయన. ఈ రోజున మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల్లో ఏం జరిగింది, గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు మొదటి 6 నెలల్లో ఏం జరిగింది అని కూడా కంపేర్ చేసుకుంటే మేము రెడీ. అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అన్నానికి. సరే, మీరు రకరకాల హామీలు ఇచ్చారు, 3 పార్టీలు ఏకమైనవి, మరి ఏమి నెరవేర్చట్లేదన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. నాకు కొంచెం మీరు సమయం ఇవ్వాలి. నేనేమంటున్నానంటే మా అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏది ముందుగా చేసినటువంటి ప్రామిసుల్లో మొదటి సంతకంగా డిఎస్సి మీద సంతకం పెట్టాం. 6 గ్యారెంటీల్లో భాగంగా మొదటి సంతకమే ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొట్టమొదటి సంతకం డిఎస్సి ఫైల్ మీద సైన్ చేశారు ఆయన. సరే, డిఎస్సి ఫైల్ మీద కొంచెం ఎందుకు లేట్ అయింది అంటే ఇప్పుడు ఎస్సీ కేటగరైజేషన్ జరుగుతుంది, దానికి సంబంధించిన కమిటీ నివేదిక రావాలి. ఖచ్చితంగా ఈ విద్యా సంవత్సరంలో అది అమలు అవుతుంది. దాదాపు 16,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. సరే సార్, రెండోది, గత ప్రభుత్వాన్ని 11 స్థానాలకి 150 నుంచి 11 స్థానాలకే కూర్చోబెట్టడంలో ప్రథమ పాత్ర పోషించింది ఏదైనా ఉందంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ప్రజలందరికీ భయం పట్టుకుంది, మన భూమి మనకు ఉండదురా బాబు అని. ఆ భయం తొలగించేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఏదైతే సర్వే చేయించారో ఆ సర్వే నెంబర్లు కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయి. ఒకరి పేరు మీద రావాల్సినటువంటి సర్వే నెంబర్లు ఇంకొకరి పేరు మీద, ఒకరి పొలం ఇంకొకరికి వెళ్ళడం, ఇంకొకరి పొలం మరొకరికి రావడం, ఇలా చాలా తలకాయ నొప్పులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒకంత తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసినప్పటికీ ఇప్పుడు అంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ క్యూలు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉందని, వాళ్ళు ఏదో కొంచెం లంచాలు డిమాండ్ చేస్తున్నారని రకరకాల ఆరోపణలు. నేను చెప్తాను, నేను మంచి చెప్తాను, చెడు చెప్తాను. నేనేమంటున్నానంటే గతంలో జరిగినటువంటి తప్పిదాలు చాలా ఉన్నాయి. మొన్న జరిగినటువంటి మా ప్రజల దగ్గర నుంచి దాని ఏమంటారు నివేదికలు తీసుకున్నాం కదా, నివేదికలు అంటారు, వాటిని ఏమంటారంటే అభిప్రాయ స్వీకరణ తీసుకున్నప్పుడు దాంట్లో ఎక్కువ కంప్లైంట్స్ వినతుల స్వీకరణ చేసినప్పుడు మా పార్టీ కావచ్చు లేదా తెలుగుదేశం పార్టీ వారికి కావచ్చు
మాకు వచ్చినటువంటి అనేక ఫిర్యాదుల్లో 70% ఓన్లీ ల్యాండ్ ఇష్యూస్ మీద వచ్చినాయి. మేము రెవెన్యూ సదస్సులు కూడా పెట్టి దాన్ని ఒక్కొక్కటి సాల్వ్ చేసుకునేటువంటి కార్యక్రమం కూడా మేము మొదలుపెట్టాం. నేను అంటుంది 6 నెలల్లో అద్భుతాలు సృష్టించేస్తామని చెప్పట్లా, కానీ ప్రక్షాళన అయితే మొదలుపెట్టాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యలో బుడమేరు వరద వచ్చింది. ఆ సమస్య నుంచి ఏ విధంగా ప్రజలను గట్టెక్కించామో, సమస్య పరిష్కారం చూపించాం, ప్రజలందరూ చూశారు. నేను అంటుంది అదేవిధంగా మేము ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ స్కీమ్ ఉంది. 64 లక్షల మందికి గతంలో ఏమన్నారంటే వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఇవ్వలేరు అనేటువంటి పరిస్థితి నుంచి ప్రభుత్వ ఉద్యోగులతోటే ప్రతి నెల 1వ తారీఖున, ఇప్పుడు జనవరి 1 వచ్చింది కాబట్టి 31వ తారీఖునే, నిన్న ఒక్క రోజులో 95% కంప్లీట్ చేశారు. ఇచ్చేటువంటి కార్యక్రమం పెంచినది, గత బాకీలతో సహా పెంచిందంతా ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. తర్వాత గత ప్రభుత్వంలో ఏదైతే పేదలకి అన్నదానం భోజనం చేసేది అన్న క్యాంటీన్లు ఆయన మూసేసాడో, అన్ని 198 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి మళ్ళీ పేద ప్రజలకి 5 రూపాయలకి ఉచిత భోజనం చేసేటువంటి కార్యక్రమం కూడా మొదలుపెట్టాం. తర్వాత ఏదైతే యువత ఉందో వాళ్ళకి కేవలం 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తారని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి 2.5 లక్షల మందికి ఒక యువకులకి 5,000 ఇచ్చి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి మేము ఉద్యోగాలు కల్పన చేసేసామని చెప్పాడు. మేము 5,000 తోటి ఆ యువతను అక్కడతో ఉంచడం కాదు, వాళ్ళకి ఒక 25 ఏళ్ల భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అనేకటువంటి నైపుణ్యాలు ఉంటాయి, ఆ స్కిల్స్ అన్ని తీసి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో స్కిల్ సెన్సెస్ కూడా స్టార్ట్ చేసాం. మేము మీ ఏం చేశారు అని అంటారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇంకా అమరావతి ఏదైతే రాజధాని విషయంలో 3 ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టకూడదనే ఉద్దేశంతో మేము అమరావతికి ఒప్పుకుంటానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష స్థానంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని, ఆ ప్రాంతాన్ని శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, రకరకాల, లేకపోతే రాష్ట్రంలోనే మొత్తం పెట్టుబడి తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తున్నారు అనేటువంటి మాటలు మాట్లాడారు. దాన్ని ఆ ప్రాంత ప్రజలతో పాటు ఎవరైతే 3 రాజధానుల ప్రాంతాల్లో ప్రజలు కూడా తిప్పికొట్టారు. ఈ రోజున అమరావతికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో, వరల్డ్ బ్యాంక్ సహకారంతో, ఏడీబీ సహకారంతో మళ్ళీ ఈరోజు అమరావతి ప్రాంతం కళకళలాడుతుంది. అక్కడ అడవి లాంటి ప్రాంతం ఈరోజు ఫ్లడ్ లైట్ వెలుగుతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే తర్వాత పోలవరం రాష్ట్రానికి జీవనాడి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, ప్రజల్లోకి వెళ్తే ఏమన్నాడంటే కేంద్ర సహకారం చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదా, రాష్ట్ర ప్రభుత్వం చేతకాంతనమా అన్నారు. అదే కాకుండా ఇంకో మాట కూడా అన్నారు, 55,548 కోట్లు అడుగుతున్నాడు అయినా చంద్రబాబు అడిగాడు, విపరీతంగా దోసేస్తున్నారు ఏటీఎం కింద అని చెప్పేసి కూడా మాటలు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నాయకులతోటి కేంద్రం వెళ్ళి మాకు అదే 55,548 కోట్లు కావాలని కేంద్రాన్ని కోరారు. నేను అంటే మరి మోసం జరిగిందంటే మీరు తక్కువకి అడగాలి కదా. సరే, పోలవరం గురించి 2021 డిసెంబర్, 2022 డిసెంబర్, 2023 డిసెంబర్ అనేక రకాల మాటలు చెప్పి అంతకుముందు 72% పూర్తయిందని వీళ్ళకి హయాంలో 3% కూడా పూర్తి చేయలేకపోయిన పరిస్థితి. సరే, ఆయన కరోనా ఏదో రకరకాల కారణాలు చెప్తారండి. నేను అంటుంది పోలవరం ఈ రోజున దాదాపు 12,157 కోట్లు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మా ఎస్టిమేషన్ ఏదైతే ఉందో 55,548 కోట్లకి అది కూడా సాధించేలాగా కార్యక్రమాలు చేసేలాగా ఇప్పుడు డయాఫ్రామ్ వాల్ కార్యక్రమాలు కూడా ఇప్పుడు మొదలు పెడుతున్నాం. తర్వాత రోడ్ల పరిస్థితి, మీరు గత 5 సంవత్సరాలు ఎటువంటి పరిస్థితి ఏర్పడిందంటే రోడ్ల మధ్యలో గుంతలు కాదు, గుంతల మధ్యలో రోడ్లు ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మీకు ఉదాహరణ, పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు, తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కేటీఆర్ గారితో సహా రోడ్డు సాఫీగా వెళ్తుంటే ఆ తెలంగాణ రోడ్డు, ఎక్కడైనా గుంతల రోడ్డు స్టార్ట్ అయిందంటే అది ఏపీ రోడ్డు అనేటువంటి మాటలు కూడా చాలా ఎన్నికల ప్రచారంలో భాగంగా చేశారు. ఈ రోజున దాదాపు 860 కోట్ల 81 లక్షలతోటి 19,911 కిలోమీటర్లు రోడ్లు, అది కూడా సంక్రాంతి నాటికి ఒక పల్లె పండుగ కార్యక్రమంలో చేయాలి, గుంతలు పొడ్చాలి అనేటువంటి కార్యక్రమం మొదలుపెట్టాం. దాదాపు పూర్తి చేస్తాం, కొంచెం పెండింగ్ ఏమైనా ఉన్నా జనవరి నెల ఆఖరికి కానీ కంప్లీట్ అయ్యేలాగా ప్రణాళిక చేసుకుంటున్నాం. డోలీ మూతలైనటువంటి రాష్ట్రంగా మా పవన్ కళ్యాణ్ గారు కూడా మనం చూశారు. అసలు గిరిజన ప్రాంతాల్లో డోలీలు మూతలతో వెళ్ళేటువంటి పరిస్థితి నుంచి అక్కడ నిధులు కేటాయించడమే కాకుండా ఆ శంకుస్థాపన కూడా చేసుకుంటూ వచ్చాం. తర్వాత అదేవిధంగా పంచాయతీలు, గత 5 సంవత్సరాల్లో పంచాయతీలు ఎంత నిర్వీర్యమైపోయినా మనకు తెలుసు. అలా 15వ ఆర్థిక సంఘం నిధులు అలా రావడం, కరెంటు బిల్లు కింద వాటి కింద కట్ చేసుకోవడం, ఎప్పుడు జమ అయినదో తెలియదు, ఎప్పుడు ఖర్చు అయిపోయినదో తెలియదు. పంచాయతీలు నిర్వీర్యం అయిపోయినాయి. ఈ రోజున పంచాయతీలు కలకలాడుతున్నాయి. మన ఆగస్టు 15 నిధులు కేటాయించడం అన్ని చూశారు కదా మీరు అన్ని. ఆ విధంగా పంచాయతీలు వారి నిధులు వాళ్ళకి కేటాయించేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. పర్యావరణం మీద దృష్టి పెట్టాం, కాలుష్యం మీద దృష్టి పెట్టాం. అదే సందర్భంలో మహిళలకి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం. ఆల్రెడీ గ్యాస్ సిలిండర్ ఇచ్చాం. త్వరలోనేమో ఉచిత బస్సు ఉన్న హామీ ఆ హామీ అమలు పరచడానికి కూడా త్వరలో వచ్చేస్తున్నాం. అదేవిధంగా మత్స్యకారులకి ఉన్నటువంటి వాళ్ళ జీవో 217 రద్దు చేస్తాన్నాం, రద్దు చేసాం. అదేవిధంగా స్వర్ణకారులకి వాళ్ళకి కార్పొరేషన్ పెట్టాం.
తర్వాత ఈ బ్రాహ్మిన్స్కి ఎవరైతే ఉన్నారో దేవాలయాల్లో ఉన్నటువంటి పూజారులకి వాళ్ళకి జీతాలు పెంచాం. నేను అంటుంది ఇది చెప్పుకుంటా వెళ్తే అదేవిధంగా రైతులకి గతంలో 5 నెలలు 6 నెలలు అయినా డబ్బులు పడేవి కాదు. ఈ రోజున 24 గంటల ప్రతి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. మొన్న ఒకళ్ళు చెప్పారు రైతు 4 గంటల డబ్బులు పడ్డదట. నేను అంటుంది ఎక్కడ చిన్న చిన్న లోపాలు ఏమని అన్నాం, చిన్న లోపాలు ఉంటాయి. 6 నెలలు అవన్నీ సరి చేసుకుంటా వెళ్తున్నాం. ఎగ్జాక్ట్లీ. అంటే చంద్రబాబు గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ అయితే అభివృద్ధి బాటలో దూసుకు వెళ్తూ ఉంది. దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఆ తప్పులు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు వాటిని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దాంట్లో భాగంగా ఇప్పుడు ఎంఆర్ఓలు రైతుల దగ్గర నుంచి కూడా డబ్బులు దండుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. మీరు ప్రభుత్వం దృష్టికి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కానీ చంద్రబాబు గారి దృష్టికి కానీ ఈ అంశాన్ని ఎందుకు తీసుకువెళ్ళడం లేదు? ఎందుకు తీసుకెళ్ళలేదు అని మీరు ఎందుకు అనుకుంటారు? వాళ్ళ దృష్టి కూడా వచ్చింది. నేను ఎందుకంటే ఇది ఒకటే కాదు సమస్యలు లేవని నేను అనట్లేదు. నేను అంటుంది ఈ సమస్యల్లో ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో 24/7 కష్టపడితే వ్యవస్థలో సెట్ అవ్వవు. ఎగ్జాక్ట్లీ. కింద ఉన్నటువంటి నాయకత్వం కూడా అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళు కూడా అదే చిత్తశుద్ధితో పనిచేయాలి. రైతుల్ని దోచుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు ఎంఆర్ఓలో ఉంటే, అంటే కొంతమంది ఎంఆర్ఓలు అందరూ కూడా కాదు. కృష్ణ గారు నాకు అర్థమైంది. ఈ సర్వే నెంబర్లలో తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిచేయమని ఎంఆర్ఓల దగ్గరికి వెళ్తే వాళ్ళు డబ్బులు డిమాండ్ చేసి మీరు డబ్బులు ఇస్తేనే మేము మారుస్తాం అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చెప్పింది మన భారతదేశంలోనే అతి పెద్ద సమస్య కరప్షన్. అవినీతి ఒక చోట ఉంది, ఒక చోట లేదు అని కాకుండా ఒక చోట ఎక్కువ ఉంటుంది, కాస్త తక్కువ ఉంటుంది. కరప్షన్ విషయంలోనే ఫస్ట్ ప్లేస్లో ఎప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది, సెకండ్ ప్లేస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అంటే ఆ డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేసేలాగా ఇప్పుడు చంద్రబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం లేదంటే సార్ 6 నెలలు అయింది, మాకు కొంచెం ఊపిరి పీల్చుకునే టైం కూడా ఇవ్వాలి కదా. 60 నెలల విధ్వంసం చూశారు. 6 నెలల్లోనే మొత్తం వెలుగులు కావాలంటే ఎలాగా? మేము ఏం చేసామనుకో అంటే ఏమి చేయట్లేదు అంటారు కదా. ఉచిత ఇసుక పదానికి పెట్టాం, కానీ లోపాలు ఉన్నాయి అక్కడ, ఖచ్చితంగా లోపాలు ఉన్నాయి. లోపాలు సరి చేసుకుంటూ వెళ్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, నేను మద్యపాన నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతానన్న వ్యక్తి కేవలం మద్యం మీద ఏ విధంగా దండుకున్నారో ఈ రోజు ఆ స్కామ్ కూడా రన్నింగ్ అవుతుంది కదా, దాని మీద విచారణ జరుగుతుంది. అటువంటిది దాని మీద కూడా ఒక విధమైన నూతన విధానం తీసుకొచ్చాం. లోపాలు ఉన్నాయి అక్కడ కూడా, ఆ లోపాలు కూడా సరి చేసుకుంటూ వెళ్తున్నాం. నేను అంటే అదేవిధంగా విద్యా వ్యవస్థలో గతంలో ఏమన్నారంటే కేవలం స్కూల్కి బయట రంగులేసి మొత్తం విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చేసామన్నారు. మేము ఆ విద్యా వ్యవస్థలో 6 పాఠశాల వ్యవస్థ నుంచి 4 పాఠశాల వ్యవస్థ తీసుకొచ్చి దాంట్లో ఒక ప్రక్షాళన లోకేష్ గారు దాని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసి ఆయన చేసుకుంటూ వస్తున్నారు. దానికి సంబంధించి జీవో 117 కూడా రద్దు చేశారు. తర్వాత కేంద్రం నుంచి మనకి కృష్ణ గారు అనేక రకమైనటువంటి ఇవి వస్తాయి, పథకాలు వస్తాయి. అవును, అవన్నీ కూడా డైవర్ట్ అయిపోయినాయి. మీకు గుర్తున్నా ఉంటుంది, మొన్న కలెక్టర్ మీటింగ్లో నరేగా సంబంధించిన నిధులు వచ్చినాయి సార్, వచ్చినాయి, ఏమైనా ఏమైపోయినా తెలియదు. అదేవిధంగా అడవులకు సంబంధించి పర్యావరణ సంబంధించినటువంటి దాదాపు 18 కోట్లు వచ్చినాయి సార్ అని సీఎం గారు అడిగారు. ఏవైనా 18 కోట్లు అంటే ట్రెజరీకి అయితే వచ్చినాయి సార్, మరి ఎక్కడ రిలీజ్ అనేది తెలియదు. అంటే ఆ పథకాలకు సంబంధించిన నిధులు మళ్ళీ ఆ పథకాలకే ఖర్చు పెట్టే విధంగా చేసుకుంటూ వస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా కృష్ణ గారు గత 10 సంవత్సరాల్లో చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. ఏంటంటే 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభజన సమస్యలు ముందుకు వల్ల అప్పట్లో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నాయి, ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్కి ఇద్దరికి సఖ్యత విభజన హామీలు అనేది ఇంకా పూర్తి స్థాయిలో నెరవేరలా. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏమో ఇద్దరు కలిసి వచ్చారు, కౌలించుకున్నారు, ముద్దులెట్టుకున్నారు, స్వీట్లు తినిపించుకున్నారు, కానీ విభజన సమస్య ఒకటే పరిష్కారం అవ్వాలి. ఈ రోజున విభజన సమస్య పరిష్కారానికి ఒక అడుగు ముందుకేసాం. ఒక కమిటీ ఏర్పాటు చేసేటువంటి తెలుగు ప్రజల మధ్య అదొకటి చేసుకుంటూ వచ్చాం. అదేవిధంగా తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు హిందూ భక్తులందరికీ కూడా ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిని ఎంత సర్వనాశనం చేశారో చూసాం. లడ్డు వివాదం కావచ్చు, రకరకాలు వచ్చినాయి. ఈ రోజున తిరుపతి ప్రక్షాళన తీసుకు అక్కడ కూడా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. మన తోటి తెలుగు వారు అయినటువంటి తెలంగాణ వారికి కూడా వాళ్ళ ప్రజాప్రతినిధులకు లెటర్లు ఇచ్చేటువంటి అవకాశం అది కూడా కల్పించాం అని అంటుంది. మీరు ఏం చేశారు అంటారు కదా, ఏం చేశారన్న వాళ్ళకి చెప్పాలి మీరనే. అదేవిధంగా చేనేత కార్మికులకి వాళ్ళకి జిఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చాం. ఎస్సీ ఎస్టీలకి సోలార్ పవర్ పెట్టుకుంటే 300 యూనిట్ వరకు 75,000 వరకు వాళ్ళకి సబ్సిడీ, ఎస్సీ ఎస్టీలకి అయితే పూర్తి సబ్సిడీ. నేను అంటుంది ఈ విధమైనటువంటి సంపద సృష్టించేటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలతో పాటు దాదాపు 2.6 లక్షల మందికి ఉపాధి కలిగేలాగా 182,162 కోట్ల పెట్టుబడులు ఇంధన రంగంలో కావచ్చు, పారిశ్రామిక రంగంలో కావచ్చు ఒప్పందాలు జరిగినాయి. నేనేమంటున్నానంటే ఈ విధంగా సంపద సృష్టించుకుంటా
అదేవిధంగా సంక్షేమానికి కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా చేసుకుంటా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీసుకెళ్ళడానికి ఒక విజన్ డాక్యుమెంట్ 2047 కూడా రిలీజ్ చేసాం. దాంట్లో ఉన్నది పేదరికం లేనటువంటి సమాజం ఉండాలి. ఇప్పటికి 2047 అంటే కరెక్ట్గా భారతదేశానికి స్వాతంత్రం వచ్చే 100 సంవత్సరాలకి. అదేవిధంగా ఉపాధి అవకాశాలు పెరగాలి, మౌలిక సదుపాయాలు పెరగాలి, రైతులకు కూడా టెక్నాలజీని అనుసంధానం చేయాలి, డీప్ టెక్ లాంటివి రావాలి అంటే ఒక విధమైనటువంటి డాక్యుమెంట్ కూడా రిలీజ్ ముందుస్తూ దాని ప్రణాళిక విధానం. ఎందుకంటే చంద్రబాబు గారు అప్పట్లో ఉన్నప్పుడు 90s ఉన్నప్పుడు ఏమనేవారంటే 2020 విజన్ అంటే చాలా మందికి అర్థమయ్యేది కాదు. ఈ రోజున అర్థమవుతుంది మన సైబరాబాద్ సిటీ చూస్తుంటే. ఆ రోజు మొక్కే ఈరోజు ఇంత ఇదివైనటువంటి విస్తరించింది. నేను ఏమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అన్నారు కదా ఏమీ జరగట్లేదు చంద్రబాబు గారు 2047 విజన్ అంటున్నాడు ఏమంటానండి, ఒక్కసారి రాత్రి మాటలు ఆ కేబుల్ బ్రిడ్జ్ ఎక్కి నుంచోమనండి, ఆ లైట్లు వెలుతురులో కనపడతా ఉంటుంది. హైదరాబాద్లో ఉన్నామా, మరి సింగపూర్లో ఉన్నామా, ఆ ఫ్రేమ్ కానీ ఆ లైటింగ్ ఫ్రేమ్ కానీ మీరు డ్రాగమ్ గేస్తే చంద్రబాబు గారి మొహం వస్తుంది, చంద్రబాబు గారి పిక్చర్ వస్తుంది అక్కడ. అటువంటి విజన్తో ఆయన చేస్తున్నాడు. నేనేమంటానంటే ఈ రోజున ఆయన కష్టపడుతున్నాడు చంద్రబాబు గారు. ఆయనకి తోడుగా అగ్నికి వాయువు తోడైనట్టు పవన్ కళ్యాణ్ గారు ప్రజలలో కళల్లో సంతోషం చూడాలి అనేటువంటి విధానంతో ఒక ఉప ముఖ్యమంత్రి అయ్యి ఉండి రోడ్డు నిర్మాణానికి వెళ్ళి సరైన ఆ పరిశీలన కూడా చేసుకుంటూ వచ్చారు. మన కంకిపాటి దగ్గర చూశారు కదా, నిజంగా కరెక్ట్గా వేస్తున్నారా లేదా, నిధులు సద్వినియోగం అవుతున్నాయా లేవని. ఏమంటుంది ఈ విధమైనటువంటి కార్యక్రమం చేసుకుంటానే వ్యవస్థల ప్రక్షాళన, రేషన్ మాఫియా చూస్తున్నారు కదా పేరు నాని గారిది. ఆయన రోడ్డు రవాణా శాఖ మంత్రిగా కూడా ఉన్నాడు. రోడ్డు రవాణా శాఖ మంత్రిగా ఏం చేశాడో తెలియదు కానీ బియ్యం రవాణా మాత్రం బాగా చేశాడు ఆయన. ఆ కార్యక్రమం జరిగింది. తప్పించి తిరుగుతున్నాడు 4 రోజులు బట్టి. పైగానే మహిళలు అడ్డపెట్టి రాజకీయం చేసుకుంటాడు ఆయన. ఆ విధంగా దాంతోపాటు సోషల్ మీడియా సైకోలు గత 5 సంవత్సరాల్లో మహిళల మీద ఎంత విధంగా దారుణమైనటువంటి కామెంట్లు చేశారో, ఏ విధంగా మార్ఫింగ్ వీడియో చేశారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటున్నాం. ఒక పక్కన ఏపీఎండిసి వెంకటరెడ్డి కావచ్చు, కొంతమంది ఉన్నారు వీళ్ళంతా మధ్యలోని ఇసుకలోని చేసేటువంటి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమం, అది కూడా చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, మళ్ళీ కక్షధోరణితో చర్యలు కాకుండా. అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రేషన్ బియ్యం అక్రమ రవాణాలో ఇప్పుడు జనసేనకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఎమ్మెల్యేలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా దీని ఏమంటున్నారంటే నేను ముందు చెప్పానమాట, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితోటి నిజాయితీతో పనిచేస్తే సరిపోదు. కింద ఈ ప్రభుత్వం రావడానికి కారణమైనటువంటి ప్రజలకి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో అదేవిధంగా అధికారుల సహకారం కూడా కావాలి, ఖచ్చితంగా కావాలి. అది మొన్న పవన్ కళ్యాణ్ గారు కలెక్టర్ మీటింగ్లో మాట అన్నారు, నేను అక్కడికి వెళ్ళి కాకినాడ పోర్టులో రేషన్ రైస్ పట్టుకున్న తర్వాత కూడా 3 చెక్ పోస్టులు పెట్టినా కూడా ఇంకా వెళ్తుందంటే ఎలా సాధ్యమైంది? ఖచ్చితంగా సాధ్యం ఉంది. అవినీతి అని అంటుంది. నేను అంటుంది మొహమాటం లేకుండా చెప్తున్నా. స్థానిక ఎమ్మెల్యేకి తెలియకుండా, స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియకుండా, స్థానిక రెవెన్యూ డిపార్ట్మెంట్కి తెలియకుండా, విజిలెన్స్ సిబ్బందికి తెలియకుండా, పోర్టు సిబ్బంది తెలియకుండా ఒక లారీ కొన్ని 100 కిలోమీటర్లు దాటుకుంటా వచ్చి పోర్టులో అడుగు పెట్టలేదు. ఎగ్జాక్ట్లీ. నేను ఎవరి పేర్లు చెప్పను, కానీ ఖచ్చితంగా కింద లోపాలు ఉన్నాయి. మరి అంటే వాటన్నింటినీ కూడా ప్రక్షాళన చేసేలాగా ఇప్పుడు చంద్రబాబు గారు కానివ్వండి, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎందుకు చర్యలు చేపట్టడం లేదు? చేపట్టడం లేదని మీరు అనొద్దు, చర్యలు జరుగుతున్నాయి. అంటే ముందు ఆరోపణ వచ్చిన వెంటనే వాళ్ళని బయట పాడేయడం కాదు. ముందు వాళ్ళకి ఒక వార్నింగ్ అంటే ఇవ్వాలి, ఒక అవకాశం ఇవ్వాలి, సరిదిద్దుకోవాలి. ఈ రోజున మొన్న మీటింగ్లో కూడా అదే మాట్లాడారు, ప్రజలు గమనిస్తున్నారు మనం ఏం చేస్తున్నాం అన్నది. ఖచ్చితంగా ప్రజలు ఏదో 164 సీట్లు వచ్చినాయి కాబట్టి ఇదే కంటిన్యూ అయిపోద్ది, మనం 10 సంవత్సరాలు మనమే ఉంటాం అనుకుంటే భ్రమంలో ఉండొద్దు. మనం మంచిగా పనిచేసుకుంటే ప్రజలు మరో అవకాశం ఇస్తారు. మనం కానీ గత ప్రభుత్వం ఎలా చేసిందో అలాగే కార్యక్రమాలు మనం చేసుకుంటే మాత్రం మనల్ని కూడా తిరిగి ప్రజలు బుద్ధి చెప్తారు. కాబట్టి ప్రజలు పాలకులు, మనం సేవకులు, అదే దృష్టితో మనం వెళ్ళాలి తప్ప అధికారం మనకి ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చారు కాబట్టి కళ్ళు మూసిపోయి ప్రయాణం చేస్తే మాత్రం బొప్పు కడుతుంది అనేటువంటి విధానం కూడా మేము చెప్పారు అక్కడ. ఎవరు చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. నేనేమంటున్నానంటే 2024 అయిపోయింది, 2025లో అడుగుపెట్టాం. ఇది నేను కూటమి విజయనామ సంవత్సరం అంటాను. కూటమి విజయనామ సంవత్సరం వచ్చే సంవత్సరాలు కూడా ఉండదు. కూటమి అభివృద్ధి నామ సంవత్సరం, కూటమి సంక్షేమ నామ సంవత్సరం, కూటమి పెట్టుబడి నామ సంవత్సరం, ఆఖరి కూటమి స్వర్ణాంధ్ర నామ సంవత్సరం జరుపుకుంటాం. ఎందుకంటే ఈరోజు చిత్తశుద్ధితో పనిచేస్తుంది ప్రభుత్వం. ఈరోజు 1వ తేదీ 1వ నెల 2025, అంటే మొత్తం కూడితే 11 వస్తూ ఉంది. సో అంటే వైసీపీకి అలాగే అసలు సంస్థాగతంగా వైసీపీని ఇబ్బంది పెట్టేలాగా ఈ సంఖ్య ఉంది అంటూ ఇది నిజంగా మీరు అన్నట్లుగా కూటమి నామ సంవత్సరంగా దాన్ని కీర్తిస్తూ ఉన్నారు. అంటే నేను అంటుందండి, సంఖ్యాశాస్త్రం మీద నాకైతే పెద్ద నమ్మకాలు ఉండవు కానీ
అది స్వయంకృతాపరాధం అంటాను నేను. 151లోంచి ప్రజల మధ్యలో 5 ఎత్తిపోయారు, 11 స్థానానికి ఉంచారు అంటే అది ఖచ్చితంగా వాళ్ళ స్వయంకృతాపరాధం. అంటే ఒక విధమైనటువంటి అధికార దాహంతో ఉండి 30 సంవత్సరాలు మేమే ఉంటాం, మళ్ళీ ఎవరో పేకలేరు అనేటువంటి ఒక అహంభావంతో ప్రబలం చేశారో ప్రజలు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు సార్. ఇది రాచరికం కాదు. ప్రజాస్వామ్య దేశంలో అహంకారం కళ్ళకెక్కితే ప్రజలు ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెడతారు. ఉదాహరణ అది. ఓకే, అంటే 2025లో మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దిశగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే అడుగులు వేయబోతుందంటారా? ఖచ్చితంగా. దాంట్లో ఎటువంటి నిర్మోహమాటం లేకుండా గతంలో మన రాష్ట్రాలను చూసి పక్క రాష్ట్రాలు ఏవైతే హేళనగా చూసాయో అవే రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అంటే సాంస్కృతికంగా కావచ్చు, చారిత్రాత్మకంగా కావచ్చు, పర్యాటకంగా కావచ్చు, వాణిజ్యపరంగా కావచ్చు, ఒక కేంద్రంగా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలో అటువంటి ప్రణాళిక సిద్ధం చేసి మేము ప్రయాణం చేస్తున్నాం. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.